శిష్యులతో అనేకులు ఈ మాట విని, కఠినమైన మాట ఇది ఎవడు వినగలని చెప్పుకొని, యేసు తన శిష్యులు దీనిని గురించి సంగ్రహించుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనిషి కుమారుడు ఉన్న చోట లేకుండా మీరు చూచిన ఎడల ఏమంటారు? ఆత్మే జీవించున్నది, శరీరము కేవలము నిప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మే జీవమున్నవి, కానీ మీలో విశ్వసించు వారు కొందరని వారితో చెప్పాను. విశ్వసించు వారెవరో, నన్ను అప్పగింపబో వారెవరో మొదటి నుండి యేసుకు తెలియదు. మరియు ఆయన తండ్రి చేత వారికి కృపానుగ్రహించుకుంటే ఎవడూ నా ఎదుగు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్తున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులకు అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మంది అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవము మాటలు గలవాడు. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము